ఈ అబ్బాయి మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నాడు అని ఇంకా ఆవిడకి కొంచెం సఫర్ అయ్యారు. మీకు పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఇష్టం, పిఎం అవడం ఇష్టం? సీఎం నెక్స్ట్ రోజు అడిగాను, అంటే స్కూల్కి రెడీ అయిపోయింది నేను. అప్పుడు లేదు వెళ్ళలేదు మమ్మీ చెప్పారు. తమిళలో మిస్ మావాటనా? అంటే మిస్ మావాటదా? మావాటదంటే పిండి రూపకు. పిండి రూపక. అన్నానగర్ లో శోభన్ బాబు అంట కదా ఎక్కువ ప్రాపర్టీస్. అంటే డిసేబుల్ కేటగిరీలో నాకు స్టేట్ ఫస్ట్. హిస్టరీలో సబ్జెక్ట్ లో నాకు 200 out of 200. పొజిషన్ లో నించున్నారంటే ఆవిడ అడిగే క్వశ్చన్స్ కి కన్నా నేను చెప్పలేదు. నాకు అంత అపోజిషన్ స్ట్రాంగ్ ఉండేది. అంత ఒక బ్రేవ్ లేడీతో నేను కంప్లీట్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఐ లాస్ట్ హెర్. హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ రోజైతే మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు డిజేబుల్ కేటగిరీలో. డిజేబుల్ కేటగిరీ అంటే మీరు ఏదో అనుకుని ఉంటారో, అతను ఒక బ్లైండ్ పర్సన్. అసలు అతను ఫేస్ చేసిన హడ్డిల్స్, ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు, అండ్ అక్కడ పాలిటిక్స్ ఎలా ఉండేవి, అలాగే ఎలాన్ మస్క్ న్యూరాలింక్ గురించి అతని మాటల్లో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనోడు హాయ్ చెప్తాడు. ఒక బ్లైండ్ అబ్బాయి ఒక స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాడంటే అతను ఆలోచనలు ఎలా ఉంటాయి అండ్ అతని స్కిల్ ఎలా ఉంటుంది మనం ఈ వీడియోలో ఈ రోజైతే తెలుసుకోబోతున్నాం. అన్నా ఫస్ట్ హాయ్ చెప్పనా? హాయ్ అందరికీ నమస్తే. మన సబ్స్క్రైబర్స్కి ఒక సబ్స్క్రైబ్ నోట్ అన్నా. వంశీ కుంపట్ల యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ప్రశ్నలోకి వెళ్ళిపోతామా? అన్నా స్టేట్ ఫస్ట్ వచ్చావు కదా నువ్వు, అసలు దాని వెనకాల స్ట్రగుల్ ఏంటి? అంటే మామూలుగా ఈ బ్లైండ్ కేటగిరీ వాళ్ళందరికీ లూయిస్ బ్రెయిలీ ఇచ్చాడు కదా. ఇప్పుడు మీరు కాలేజ్ దాకా కూడా ఆ బ్రెయిలీతోనే వర్క్ ఉండేదా, లేకపోతే వేరేగా ఇంకొకటి ఏమన్నా చూస్ చేసుకునేలా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేమ్ వచ్చి సాయి నరేష్. నేను నా నేటివ్ అమలాపురం. సో బై బర్త్ బ్లైండ్. నేను వేరియస్ హాస్పిటల్స్లో చూపించారు, టాప్ రినౌండ్ హాస్పిటల్స్, శంకరనాథ్ నేత్రాలయ అని చెన్నైలో. వాళ్ళు ఇంకా బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసేయమన్నారు. అప్పుడు మనకంతా తెలియదు, పెద్ద అవేర్నెస్ లేదు బ్లైండ్ స్కూల్ అంటే సెపరేట్గా ఉంటుందా అని. అప్పుడు మా ఫాదర్ ఫస్ట్ ఒక స్కూల్ విజిట్ చేశారు, గవర్నమెంట్ బ్లైండ్ స్కూల్, ఇది పూందమల్లి అని చెన్నైలో ఉంటుంది. బట్ అక్కడ ఉన్న అంబియన్స్ కండిషన్స్ నచ్చలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే మనకి కొంచెం మీకు తెలుసు కదా 2000s ఎలా ఉండేదో. సైటెడ్ చదివే స్కూలే కొంచెం అలా అలా ఉండేది. గవర్నమెంట్లో అంత పెద్ద బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండేవి కాదు. సో బ్లైండ్ స్కూల్ అంటే మీరు చూసుకోండి. మామూలుగా నువ్వు నాకన్నా పెద్దోడు కదా, 2 months. మరి నాకన్నా లేట్ గా చదవడానికి కారణం ఈ బ్లైండ్ స్కూల్ వెతికే పనులు ఉండడం. ఇదే అంటే మనకి ముందు ఎవరన్నా ఇలాగా ప్రాబ్లంతో ఫేస్ అయ్యి ఉంటే మనకు ఒక తెలిసేది, సెపరేట్ స్కూల్స్ ఉంటాయి, లేకపోతే ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చని. నాకు ఒక డౌట్ అన్నా, మీరు చెన్నై వెళ్ళిపోయారు కదా, చిన్నప్పటి నుంచి అడుగుతా ఉంటుంది నాకు, ఈ డౌట్ అయితే క్లారిఫై చేసేయండి. చిన్నప్పటి నుంచి మీరు చెన్నైలోనే ఉన్నారు, అదేదో ఆంధ్రాలో చూస్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఆంధ్రాలో ఈ బ్లైండ్ స్కూల్స్ అనేవి ఏ ఏరియాస్ లో ఉండేవి? ఆంధ్రాలో అంటే యాక్చువల్గా చెన్నైలో సెర్చ్ చేసే ముందు ఆంధ్రాలో పెద్ద తెలియదు, స్కూల్స్ అంతగా లేవు కూడా అప్పుడు. అంటే చెన్నైలో అప్పుడు మాకు నైబర్స్ వాళ్ళు సెర్చ్ చేశారు. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు అలా సెర్చ్ చేసి అక్కడ జెమిని అనే ఏరియాలో లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ స్కూల్ ఉందని వాళ్ళకి తెలిసింది, వాళ్ళ సన్నిన్లా మూల్యంగా. అప్పుడు మనకి చెప్పారు. అంటే నేను జాయిన్ అయినప్పుడు అరౌండ్ 7.5 years, 8 years ఇంకా ఫస్ట్ స్టాండర్డ్లోకి జాయిన్ అయ్యాను. అప్పుడు మా మమ్మీకి కొత్త అని తీసుకెళ్ళడం అవన్నీ లేక ఇంకా డైరెక్ట్ లేట్ అయిందని ఇంకా జాయిన్ చేసుకున్నారు ఫస్ట్ స్టాండర్డ్లో డైరెక్ట్గా. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు స్కూల్ అంటే మా మమ్మీ ట్యూషన్ చెప్పేవారు అక్కడ ఉన్న పిల్లలకి. నేను వాళ్ళు ఏం చదువుతున్నారో నేను అది కొంచెం ఇంట్రెస్ట్గా లిజన్ చేసేవాడిని. సరే వీళ్ళకి ఎలాగో స్కూల్లో జాయిన్ చేయాలి, అప్పుడు బ్లైండ్ స్కూల్ అనేది ఎంత తెలియదు. సరే సైటెడ్ స్కూల్లో ఒకరోజు వెళ్ళాను. అక్కడ ఉన్న మిస్కి పెద్ద ఆవిడకి ఏంటంటే, ఈ అబ్బాయి మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వలేకపోతున్నాడు అని ఇంకా ఆవిడకి కొంచెం సఫర్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ రోజు అడిగాను, అంటే స్కూల్కి రెడీ అయిపోయింది నేను అంతా. అప్పుడు లేదు వెళ్ళలేదని మమ్మీ చెప్పారు.
ఆ తర్వాత సరే ఇంకా ఇక్కడ బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఎక్కడ చెన్నై చెన్నై నాకు మొత్తం చెన్నై అయింది కాలేజ్ వరకు, అలా బిఏ వరకు చేశాను. అప్పుడు ఇంకా లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో జాయిన్ అయ్యాను. 1 to 5th వరకు ఉంటుంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోఎడ్. అది గర్ల్స్కి వచ్చి 12th వరకు ఉంటుంది అక్కడ. అంటే 12th అంటే మీకు ఎలా చెప్తారంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నట్టు, అదే జూనియర్ కాలేజ్ మీరు చెప్తారు, మాకు అక్కడ స్కూల్ వరకే లెక్క. అదే మీకు 10th వరకు ఇక్కడ స్కూల్ అంటారు, జూనియర్ కాలేజ్ అంటారు. ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి జూనియర్ కాలేజ్ అంటారు. మనకు అక్కడ చెన్నై తమిళనాడు వచ్చేసి 12th వరకు స్కూల్, అది ఇంకా హై స్కూల్ అంటారు అంతే. హై స్కూల్. నాకు ఒక డౌట్ అన్నా, ఇప్పుడు ఓన్లీ బ్లైండ్ వాళ్ళకే హై స్కూలా లేకపోతే అక్కడ అందరికి ఈ చెన్నైలో ఉండే వాళ్ళందరికి 12th దాకా కూడా హై స్కూల్ అది చెప్పన్నా. తర్వాత ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అప్పుడే తెలుస్తుంది. అంటే దాని ముందంతా నేను మనకి ఏదో ప్రాబ్లం ఉంది, అందరికీ ఉంటుందని పెద్ద ఇది లేదు. బట్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆకాష్ అని, సైటెడ్ పర్సన్. ఆడెప్పుడు డిస్క్రిమినేట్ చేయలేదు, నార్మల్గా నాతో ఆడేసుకున్నాడు. చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకి పెద్ద ఏం తెలియదు కదా, బ్లైండ్ ఇది వ్యత్యాసం తెలియదు, డిఫరెన్స్. నేను అలాగే ఆడుతూ ఆడేసుకుని, సో ఇంకా బ్లైండ్ స్కూల్లో వచ్చాక అప్పుడే ఓకే ఫ్రెండ్స్ అప్పుడే అలవాటైంది. సో ఒక్కొక్కరికి అలా అలవాటు అవడం, అప్పుడు బ్రెయిల్ అనేది నేర్పివ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ క్లాస్ లో? ఫస్ట్ స్టాండర్డ్లోనే. ఫస్ట్ స్టాండర్డ్. బ్రెయిల్ అనేది యాక్చువల్గా స్టార్టింగ్ లో పెద్ద చాలా డిఫికల్ట్. అది ఏంటంటే ఏదో ఇచ్చారు ఒక ఇదిలాగా, ఫుల్గా ఒక దాంట్లో పేపర్ పెట్టి క్లోజ్ చేసి హోల్స్ 6 dots ఉంటాయి దానికి. దాంట్లో స్టైలస్ అని ఒక టూల్ ఇచ్చారు, దాంట్లో పంచ్ చేయాలి అంటున్నారు. అంటే నేను పంచ్ చేయమంటే నేనేమో అలా రొటేట్ చేస్తున్నాను, ఆ డాట్స్ ఏం పట్టలేదు. అప్పుడు మా వాటాదరా అంటే తమిళ్లో మిస్ అన్నారు. మిస్ మా వాటాదా అంటే పిండి రూపకు గుచ్చుతుంది. అవి చెప్పారు నాకు చిన్న వయసులో. అంతేలే, ఫస్ట్ సెల్ లో అదే ఒక సెల్ 6 dots ఉంటాయి. రైట్ సైడ్ లో మేము రైట్ టు లెఫ్ట్ రాస్తాం. అది పేపర్ ఇలా స్లేట్ నుంచి పేపర్ తీసి ఇలా టర్న్ చేసినప్పుడు మీలాగా వస్తాయి. మన సైట్ ఎలా చదువుతారో లెఫ్ట్ నుంచి రైట్ వస్తుంది. అప్పుడు అలా చేస్తాం, డాట్స్ పడట్లేదు, నేను పాటు ఇలా తిప్పుతానే ఉన్నా. సో అలా స్టార్ట్ అయింది. అప్పుడంతా కొంచెం బాగా వీక్ గా ఉండేవాడిని. అప్పుడు మా మమ్మీతో కూడా ఎలా వస్తాడో ఇది మరి బ్రెయిల్లో అంటే పని చేయాలి కదా. ఒకసారి పేపర్ హార్డ్ గా ఉంటాయి, మన వీక్ పర్సనాలిటీ. ఇప్పుడు అది మాకు జర్నీ కూడా లాంగ్ గా ఉండేది, 1 hour అలా. ఎక్కడి నుంచి? మా ఇంటి నుంచి. మీరు ఏరియాలో ఉండేవారా? నా ఏరియా వచ్చి అప్పుడు పాడి అని ఒక ఏరియా. అవును. పాడి నుంచి మేము 20 minutes రావాలి అన్నానగర్ అని ఒక. మా డాడీనే మా అన్నయ్య తీసుకొచ్చారు ఇద్దరిని, మమ్మీని నన్ను పొద్దున్న. నాకు ఒక డౌట్ ఉందన్న, అన్నానగర్ లో శోభన్ బాబు అంటే కదా ఎక్కువ ప్రాపర్టీస్? అన్నానగర్ అరౌండ్, అంటే అన్నానగర్ అనే కాదు, అన్నానగర్ అరౌండ్ నేతానగర్ అని ఒక ఏరియా ఉంటది అంత. అంటే చుట్టూ ఇంకా అన్నానగర్ అంటే రిచ్ ఏరియా లెక్క అక్కడ. అంటే అవెన్యూస్ అలా ఉంటది చెట్లతో. ఒక సిటీ లాగా ఒక అంట ఏరియాస్ ఉంటాయి కదా. హైదరాబాద్ లో వసంత్ నగర్ అలా గ్రీనిష్ ఏరియాతో. నేను హ్యావ్ బీన్ నెవర్ టు హైదరాబాద్, ఇప్పుడు ట్రావెల్ చేయలేదు, బట్ యు నో హైదరాబాద్. చెప్పారు మామ, అదే చెప్పావు కదా నువ్వు ఇప్పుడు 1 hour అని. అన్నానగర్ వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మనం? అన్నానగర్ నుంచి జెమిని అని ఒక ఏరియా ఉంటది, అక్కడి నుంచి ఒక 1 hour పట్టేస్తుంది. స్కూల్ బస్సు ఉంటుంది సెపరేట్, అంటే గవర్నమెంట్ బస్సే కానీ పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట మాకు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చే బస్సులు స్కూల్లో వచ్చి పికప్ చేసుకోవాలి. అరౌండ్ 10 buses ఉంది, 8 to 10 buses. దాంట్లో ఏంటంటే మేము పేరెంట్స్ టీచర్స్ కి ఎక్కచ్చు. బయట నుంచి వాళ్ళు ఎవరంటే 1 to 5th చదివే బాయ్స్ మాత్రం వాళ్ళు, మిగతా గర్ల్స్ ఎక్కచ్చు. అలాగా ఒక ఇది ఉంది దాంట్లో. అది డైలీ ఆ బస్సులో వెళ్ళేవాళ్ళం. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇంకా కొంచెం బాగానే వెళ్తా ఉండేది. అంటే నాకు ఏంటంటే బ్రెయిల్ వల్ల కొంచెం నచ్చేది కాదు. కొంచెం ఫస్ట్ లో బ్రెయిలీ నేర్చుకుని
ఇప్పుడు మనకి ఎలాగ ఇప్పుడు హార్డ్ గానే నేర్పిస్తారు కదా మన చిన్నప్పుడు. బ్లైండ్ కేటగిరీలో కూడా స్టూడెంట్స్ కొట్టేవరా? ఉంటుంది. ఉంటుందా? అంటే మరి హార్ష్గా కాదు. హార్ష్గా కాదు. మేక్ దెమ్ టు ఫియర్. ఏంటంటే మనకు టీచర్ నాక భయం ఉండాలి. నువ్వు చేయి మీద ఒకటేస్తేనే అది వస్తుంది కదా. ఇప్పుడు అమ్మ నేర్పిస్తుంది ఆ పిల్లలకి, హోంవర్క్స్ చేసేటప్పుడు అంత సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. మనం అలా చేసేం కూడా హోంవర్క్లు అయ్యి మనకు ఏది నచ్చదు. ఇప్పుడు కూడా నాకు రాయడం పెద్ద కంప్యూటర్లో కూడా కూర్చొని టైప్ చేసేప్పుడు నచ్చదు. విన్నారు కదండి, మామూలుగా ఏ కేటగిరీ అన్నా ఎవరినైనా కొట్టాల్సిందే టీచర్స్. ఎందుకంటే మనం కొడితేనే కదా మాట అనేది. మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఈ మాట మనోడు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ని టీచర్స్ కొట్టాలి, ఎందుకంటే మాట వినాలి కాబట్టి. అంటే అది హార్ష్గా వెళ్ళిపోకూడదు వాళ్ళని. మరీ కొన్ని మనం ఈ వీడియోస్ చూస్తున్నాం, ఇలా తల ఇలా టేబుల్ కొట్టేయడం, అప్పుడు అది వాళ్ళ డెప్త్కి వెళ్ళిపోతారు. అది వాళ్ళ లైఫ్ పోయినట్టు కదా. వాళ్ళ లైఫ్ అన్నా. నాకు ఇంకో డౌట్, యూపీఎస్సి క్రాక్ చేద్దాం అనుకుంటున్నావు కదా, అసలు నీకు మామూలుగా వేరే జాబ్స్ ఏమన్నా వచ్చినాయా, లేకపోతే యూపీఎస్సి మీద ఇంట్రెస్టా? యూపీఎస్సిలోని నీకు ఇప్పుడు మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలా ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి. 23 సర్వీసెస్ ఉంటాయి. 23 సర్వీసెస్. ఆ 23 సర్వీసెస్ లో నువ్వు స్పెసిఫిక్ గా ఒకదానికే ట్రై చేస్తున్నావా, లేకపోతే ఐఏఎస్ ఇంకా దానికేనా? వచ్చే మార్క్స్ బట్టి దాంట్లో సిగ్నిఫై అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బిలాంగ్ టు జనరల్ కేటగిరీ, అప్పుడు అరౌండ్ 70 ర్యాంక్స్ వరకే ఐఏఎస్ ఉంటాయి. ఆ తర్వాత 150 వరకు ఐపీఎస్. మనం తీసే కట్ ఆఫ్ బేస్ చేసుకుని ర్యాంక్స్ వస్తాయి. కొంతమంది ఏంటంటే ఒకసారి ఐఆర్ఎస్ వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం ఐఏఎస్ ట్రై చేస్తారు. కొంతమంది ఏంటంటే యూపీఎస్ ఏంటంటే ఐఏఎస్ ఎగ్జామ్ అనుకుంటున్నారు. ఒక్కొక్కడికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు ఐఆర్టీఎస్ ఉంటుంది, ఇండియన్ రైల్వే ట్రాఫికింగ్ సర్వీస్. అతను లేకపోతే ట్రైన్లు నడవు, అతని కంట్రోలే. ఎందుకంటే ఇప్పుడు ఒక జోన్లో ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ ఏదో జరుగుతున్నాయి రీసెంట్గా, అవన్నీ వెంటనే ఆ ప్లేస్లో ఎవాక్యుయేట్ చేసి క్లియర్ చేయడానికైనా అదంతా ఐఆర్టీఎస్కి. ఐఆర్ఎస్ ఉంటారు, రెవెన్యూ సర్వీస్. వాళ్ళకి ఎలాగంటే ట్యాక్స్ ఇవన్నీ చూసుకోవడం, ట్యాక్సేషన్ ఎంత ఎలా వెళ్తుంది, అందరూ కడుతున్నారా అని ఒక ఇది. ఐపీఎస్ ఆయనది పెద్ద ఇదే సరే పోస్టే. అలాగే ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకి ఇండియాలో ఫారెస్ట్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, ఎన్వైరన్మెంట్ అది. అలాగే ఫారిన్ సర్వీస్ ఉంటుంది, అది ఐఏఎస్ ఈక్వల్, కానీ పెద్దగా అందరికీ అవేర్నెస్ ఉంటుంది. ఫారిన్ సర్వీస్ అంటే ఇప్పుడు ఇండియా చైనా ఉంది. ఇండియా చైనా మధ్యన ఇప్పుడు చాలా టాక్స్ జరుగుతాయి. బోర్డర్లో డిఫెన్స్, అక్కడ ఉన్న డిఫెన్స్ ఆఫీసర్, ఇక్కడ ఉన్న డిఫెన్స్ ఆఫీసర్ మాట్లాడుకుంటారు. అలాగే అక్కడ ఉన్న ఐఎఫ్ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. ఐఎఫ్ఎస్ ఏంటంటే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి పాస్పోర్ట్, ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదో అమెరికాకి వెళ్తున్నావు, ఇక్కడ ఉన్న యాక్చువల్గా ఇప్పుడు ఐఎఫ్ఎస్ లో ఎలా ఇస్తారంటే వాళ్ళు జాయిన్ అయ్యాక వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇది ఓన్లీ డైరెక్ట్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంటుందా? ప్రెసిడెంట్ తో ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రైమ్ ఐఎస్ వీళ్ళందరూ సివిల్ సర్వీస్ ప్రెసిడెంట్కి వస్తారు, వీళ్ళు డైరెక్ట్. ఎందుకంటే డిప్లొమేట్స్ అంటే ఇప్పుడు కంట్రీ మధ్యలో ఏదైనా ఇష్యూ, డిబేట్ ఒక ఇది వెళ్తుంది అనుకో, డిబేట్ లేకపోతే ఇద్దరి మధ్యన ఏదో ఒక ఇష్యూ వెళ్తుంది, బోర్డర్ ఇష్యూ. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు బార్డర్ లో ఇద్దరు డిఫెన్స్ ఆఫీసర్స్ కి ఏదన్నా మీటింగ్ వస్తే, అదే ఏదైనా డిబేట్ జరిగితే ఇందులో ఐఎఫ్ఎస్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉంటుందా? ఉంటుంది. డిప్లొమేట్ వాళ్ళ ఆల్ రోల్, మిలిటరీ ఇది ఇచ్చి వెళ్ళే చూసుకోవాలి. మరి డిఫెన్స్ అంటే మిలిటరీ కాల్లో ఉంటుంది. అవును. నాకు ఇంకో డౌట్ ఉంది, ఇప్పుడు ఇది స్టేట్ వరకే పరిమితమా, లేకపోతే నేషనల్ వైడ్ కూడానా? ఇది ఇప్పుడు ఒక ఐఎఫ్ఎస్ ఉన్నాడు, ఐఎఫ్ఎస్ వచ్చి నేషనల్ టు అదే ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇంటర్నేషనల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్తున్నాం, అమెరికాలో ఉన్న అక్కడ సెలెక్ట్ అయిన డిప్లొమేట్ వాళ్ళు వేరేదో పేర్లు ఉంటాయి, ఆయన ఇక్కడ వచ్చి పనిచేస్తారు. ఇక్కడ ఉన్న అమెరికన్స్ ని చూసుకుంటారు. ఆయన పాస్పోర్ట్స్ ఏదైనా ఇష్యూ జరిగినా అమెరికా తరఫు ఆయన మాట్లాడతారు. మన దేశం నుంచి వెళ్ళిన ఆఫీసర్ షీ అక్కడ పనిచేస్తారు అమెరికాలో. అప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకో లేకపోతే తమిళ వాళ్ళకో, ఇండియన్స్ ఎవరికి ఇష్యూ ఇచ్చినా అక్కడ వెళ్తారు. అంబాసిడర్స్ అంటారు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంబాసిడర్స్ అంటారు, హై కమిషనర్, అది ఒక్కొక్క టర్మ్ డిఫరెన్స్ అవుతుంది. కన్సోలేట్ అంటారు, అలాగ ఉంటాయి కొన్ని. ఇంకో డౌట్ అమ్మా,
ఇది ఫన్నీగా చెప్తున్నాను, ఏమనుకోక. నిజంగా తమిళ వాళ్ళు బెటర్ గా ఉంటారా పీపుల్, మన ఆంధ్ర వాళ్ళు బెటర్ గా ఉంటారా? అంటే అకార్డింగ్ టు కల్చర్ ఒక్కొక్క కల్చర్ వాళ్ళది ఒక్కొక్క కల్చర్ కదా. అంటే మరి అక్కడ చెన్నై వాళ్ళు కొద్దిగా యాస్గా ఉంటారని, వాళ్ళ మాట కూడా యాస్గా ఉంటది అంటారు. అంటే అదే ఇప్పుడు వాళ్ళు అంటారు, హిందీ వాళ్ళు ఏమో వడకమ్స్ అంటారు, నార్త్ నుంచి వచ్చేస్తున్నారు పాలు చేసేస్తున్నారు అంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నార్త్ వాళ్ళు మనం అనకూడదు, కానీ వాళ్ళ కల్చర్ ఒక ఇదిగా ఉంటుంది. నువ్వు చూసుకుంటావు పాక్ అవన్నీ వేసుకుని. అవును. అంటే వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, అందరూ లో క్లాస్ లేబర్స్. ఇంకా మరి వాళ్ళు డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకుంటారు, ఇలా ఉండకూడదు, నీట్గా ఉంచుకోవాలి అని. ఇంకో క్వశ్చన్ అన్నా, ఇప్పుడు మనకి ఎలాన్ మస్క్ న్యూరలింక్ అన్నాడు కదా, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఈ టైపు ఎవరు కూడా తెలీదు. ఎందుకో ఇప్పుడు ఒక అంటే మాలాంటి వాళ్ళకి అనుకో, మేము బయట విషయాల మీద పట్టించుకుంటాం ఎక్కువ. న్యూరాలింక్ ఏంటంటే యాక్చువల్గా అది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అనే దాంతో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు రోబో ఏం చేస్తుంది, మనం చేసేదండి ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. మనిషి అంటే చెయ్యి ఇలా ఊపుతారు, రోబో హ్యాండ్ అని పెడుతున్నారు కొంతమందికి, చెయ్యి యాక్సిడెంట్లో ఆర్మ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి అలాగా రోబో. అది ఎందుకు అలా వస్తుంది ఆ రోబో హ్యాండ్ అంటే, ఓకే మనం చేసే మనకి మన హ్యాండ్ ఇలా కదుపుతాం, లెఫ్ట్కి రైట్కి ఫ్రంట్కి బ్యాక్. బ్రెయిన్ బ్రెయిన్ ఇచ్చే డిజైనింగ్, అకార్డింగ్ టు బ్రెయిన్ డిజైనింగ్కి మనం హ్యాండ్ ఇలా కదుపుతాం. అదే ఇది వాళ్ళు కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇప్పుడు చిప్ ఇది ఏంటంటే ఆపరేషన్ చేస్తారంట బ్రెయిన్లో, ఒక చిన్న ఆపరేషన్ చేస్తారు. అంటే స్మార్ట్ శంకర 1000 లెగ్స్ ఉంటాయంట, అలాంటిది ఏదో చిన్న అనిమల్ షేప్లో ఏదో ఒక చిప్. 1000 లెగ్స్ అంటే చిన్నగా ఎన్నో ఉంటాయి, నానో పార్టికల్స్ కదా. అవును, నానో అంటే బాగా చిన్నవి, మనకి తెలియదు, కళ్ళకే తెలియదు. అది బ్రెయిన్ కంట్రోల్ చేయాలి. అది ఏంటంటే బ్రెయిన్లో ఇది ఉంటుంది, బ్రెయిన్ ఏం చెప్తుందో ఆ చిప్ తీసుకుని బ్లూటూత్ లాగా మన ఎదురుకుండా ఒక సిస్టమ్ ఉంటుంది, మేబీ కంప్యూటర్ సెల్లోనో, అది ఫ్యూచర్లో ఎలాగైనా అవ్వచ్చు. ఆ కంప్యూటర్కి ఇది కనెక్ట్ అయ్యి మనకి ఇప్పుడు కాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొంతమంది లెగ్ బాగానే ఉంటుంది కానీ ఎలాగ స్ట్రగుల్ చేస్తారు. వాళ్ళకి అది ఏంటంటే ఎలాన్ మస్క్ ఏం చెప్పాడంటే, నర్వ్స్ వచ్చి పని చేస్తాయి కానీ అది బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ ఇది కరెక్ట్ గా తీసుకెళ్ళట్లేదు. బ్రెయిన్ ఇప్పుడు నాకేం ప్రాబ్లం, రెటీనా అంటే కళ్ళలో స్క్రీన్ డ్యామేజ్ అయిపోయింది. అవును. ఇప్పుడు నార్మల్ గా నాకు లైట్ డార్క్ తెలుస్తుంది, లైట్ అదే పగలు రాత్రి అంతా తెలుస్తుంది, కాకపోతే ఇమేజ్ కనిపించదు. ఎందుకంటే వెళ్ళిపోతుంది, ఇప్పుడు లైట్ పడుతుంది స్క్రీన్ లో, అది తీసుకోవట్లేదు బ్రెయిన్ వరకు. అది ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఇది పడి నాకు బ్రెయిన్కి వెళ్ళి ఇది తెలియాలి, పెన్సిల్ లేకపోతే నా ఫ్రంట్ డాగ్ నుంచి ఉంది నాకు తెలియాలి. సో అదే పని అది చిప్ చేస్తుంది. ఈ చిప్కి కంప్యూటర్కి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అది మనం న్యూరాలింక్ అదే ఈ చిప్ అన్నాం కదన్నా, ఈ చిప్ మనం పెట్టించుకున్న తర్వాత ఇంకా మనం ఎక్కడ పడితే అక్కడికి ట్రావెల్ చేసి ఇచ్చాం మన ఓన్ వేలోనే. అంటే అది చేసేయడం అంటే వాళ్ళు ఎలా తీసుకొస్తారో మనకి తెలీదా, సెల్ ఎలా ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. నాకు ఇంకోటి ఉంది డౌట్, రీసెంట్ గా మనకి ఎవరు ఎలాన్ మస్క్ ఒక ట్విట్టర్ లో పోస్ట్ అయితే పెట్టారు, మీరు మాక్సిమం చూసుంటారు లేదో నాకు తెలియదు, కానీ పోస్ట్ లో ఏముందంటే, ఇప్పుడు ఒక కల్జోడు టైప్ ఇస్తానంటున్నారు కదా, ఆ కల్జోడు ఫస్ట్ అయితే ఆల్ట్రా గ్రాఫిక్స్ ఒక 3 months దాకానే, మీరు చిన్నప్పుడు సూపర్ మ్యారియోలు ఇవి ఆడారు కదా, మొత్తం కాంట్రాస్ట్ అవన్నీ ఆడుంటారు కదా సబ్స్క్రైబర్స్ మీరు అందరూ, ఆ గ్రాఫిక్స్ వచ్చి 3 months ఉంటది. నెక్స్ట్ తర్వాత స్లోగా వెస్టర్న్ అయితే పెరుగుతుంది అంటున్నారు. దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే గ్లాసెస్ అంటే వేరియస్ ఉంటున్నాయి. అంటే ఎన్విషన్ ఒక కంపెనీ, వాళ్ళ సెల్లో మాకు యాప్ కూడా రీసెంట్ గా తెచ్చారు. అంటే ఇప్పుడు ఏదో ఫోటో పంపిస్తావు, ఇంతకుముందు ఫోటో తెలిసేది కాదు, ఐ షుడ్ ఆస్క్ సమ్వన్ నాకు ఇదేంటి చెప్పండి, ఇప్పుడు అది చెప్తుంది, కొంచెం రీచ్ చేస్తుంది, తమిళ్ ఇంగ్లీష్ రీచ్ చేస్తుంది, తెలుగు నాకు తెలియదు రీచ్ చేస్తుంది అని, తమిళ ఇంగ్లీష్ రీచ్ చేస్తుంది. ఆ ఫోటోలో ఉన్న టెక్స్ట్ లేకపోతే ఆ ఫోటోలో ఏముందని చెప్తుంది. ఇప్పుడు ఏదో పర్సన్ వచ్చి ప్లాంట్ దగ్గర నుంచి ఉన్నాడంటే పర్సన్ ఈజ్ స్టాండింగ్ బిసైడ్ ప్లాంట్ వస్తుంది. బట్ అదే కొన్ని దాంట్లో యాడ్ అవుతున్నాయి అప్డేట్. మేము అప్పుడప్పుడు
దాంట్లో ఇస్తూ ఉంటాం కంపెనీకి సర్టెన్ దానికి రిలేట్ ఉన్న హెడ్ ఆఫీస్కి మెయిల్స్ పంపించడము అలాగా చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు డబ్బులు ఒక సమస్యగా ఉంది, అంటే బిఫోర్ డిమానిటైజేషన్ డబ్బులు కనిపెట్టేసి ఇవ్వడం. ఇప్పుడు 10 రూపాయలు అంటే ఒక అదే స్ట్రక్చర్, ఆ 10 రూపాయలు మారేది కాదు. నేను పుట్టినప్పటి నుంచి అంటే డైలీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీకి నేనే పెట్టి ఉంది పర్స్లో, మా డాడీ అరౌండ్ 50 రూపీస్ అలా ఇచ్చేవారు. నాకు లెక్క తెలుసు కరెక్ట్గా ఇచ్చేవారు, ఇది అంతరా అని అడిగేవారు. 5 రూపీస్ నోట్ అంటే 5 రూపీస్ అని తెలిసి 10, 20 అలా చాలా వేరియస్ నోట్స్. ఏజ్లో అరౌండ్ అప్పుడు 8 to 10 ఆ ఇయర్స్లో అప్పుడంతా కనిపెట్టేలా ఉండేది. 500 అంటే నోటే కొంచెం ఇదిగా ఉంటుంది. నీకే బెస్ట్ అన్న, నాకు రూపాయి ఇచ్చేవారు, 5 రూపాయలు ఇచ్చా అంటే అంటే బస్కి అయిపోయిందా, ఏం లేదు కాదు, ఏమీ లేదు కదా. నాకు ఇంకోటి అంత డౌట్, మనకి నువ్వు చిన్నప్పటి నుంచి చెన్నైలోనే పెరిగానమ్మా కదా, చెన్నైలో నీకు ఏడిఎంకే పార్టీ అంటే అప్పుడు కరుణానిధి ఉండేవాడు కదా, కరుణానిధి బాగా రూల్ చేసేవాడా, లేకపోతే కొంచెం మీరు ఎదిగిన తర్వాత ఎవరు జయలలిత గారు బాగా రూల్ చేసేవారా? అంటే ఏ పార్టీ బాగుండేది పాలిటిక్స్ పరంగా? మీ పాలిటిక్స్ అంటే నాకు తెలిసినంత వరకు మీకు అవగాహన ఉండే ఉంటది కదా. అంటే జనరల్ గా చూసుకుంటే ఇద్దరు వాళ్ళ ఇంట్లో బాగానే చేసేవారు. జయలలిత కానీ పవర్ఫుల్ లేడీ, ఎవరెవరో ఉన్నారు, మమతా బెనర్జీ కానీ, దానికి ముందు మెహబూబా ముఫ్తీ అని కాశ్మీర్లో ఉండేది ఆవిడ. కానీ వాళ్ళందరూ ఈవిడ దగ్గర కష్టం, పవర్ఫుల్ లేడీ. అంటే ఎందుకుని గెలిపించారంటే బాగా చేసే ఏదో పవర్ ఉంది, ఇది ఉండేది. మా పొజిషన్ లో నించున్నారంటే ఆవిడ అడిగే క్వశ్చన్స్ కి కన్నా చెప్పలేకపోయాడు. ఆయన కొన్ని దాంట్లో ఆయన ఒప్పుకున్నారు, ఏంటి ఆవిడ జయలలిత చనిపోయిన తర్వాత నాకు అంత అపోజిషన్ స్ట్రాంగ్ ఉండేది, అంత ఒక బ్రేవ్ లేడీతో నేను కంపీట్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఐ లాస్ట్ హెర్, వాళ్ళ టీమ్మేట్స్ అందరూ ఈవెన్ దో వాళ్ళకి ఐడియాలజీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, దెబ్బలాడుకుంటారు, అన్నీ ఉంటాయి, పొలిటికల్ తెలిసిందే, వాళ్ళు అంత వరి అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ వేరేలా అయిపోయింది, ఇప్పుడు శాండ్విచ్ లో అయిపోయింది, దాని నుంచి వేరే పార్టీస్ విడిపోయినాయి. అంతే ఒక నాయకుడు ఇదవుతే ఇంకంతే కదా, అంతే. తర్వాత ఏళ్ళ రెడీ చేసి వెళ్తే పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ని రెడీ చేసి ఉంచారు. ఫ్యూచర్ లో వాళ్ళు వస్తారో మా వాళ్ళ జనాలు పట్టి ఉంటది. ఇప్పుడు అంటే ఏది లేదు, ఎంపీ సీట్లు మరీ దారుణంగా ఏది లేదు, బట్ అప్పుడు మేము ఫ్యూచర్ లో రావచ్చు. అంటే కాంగ్రెస్ చేసే కొన్ని దెబ్బ అవుతున్నాయి కదా, ఈ ఏంటది చెరువు హైడ్రా అది మేబీ కొట్టచ్చు అలాగే. నాకు ఇంకోటి ఒకటి ఉంది, అమలాపురం వచ్చి నువ్వు 5 years అయింది. 5 years అయినా 4 years నవంబర్ ఆ టైంలో. నీ జీవితంలో నువ్వు ఏ టైప్ హర్డిల్స్ ఫేస్ చేసావు? హర్డిల్స్ అంటే చాలా ఉంటాయి. ఫస్ట్ వచ్చి స్టడీ ప్రకారం అంటే అనుకున్న గ్రూప్ చదవడం, మళ్ళీ ఆర్ట్స్ చదవాలి, ఏంటంటే ఇంకా అంత సైంటిఫిక్ ఇది డెవలప్ అవ్వలేదు. నాకు జాగ్రఫీ అంటే ఇష్టం బాగా, బట్ అటు సైడ్ వెళ్ళా అంటే ఫుల్గా అన్ని అది రీసెర్చ్ సైడే ఉంటాయి, ఓషన్స్ కానీ సాయిల్ అవన్నీ. ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ కానీ తీస్తున్నారు, కామర్స్ చదువుతున్నారు, డిఫరెంట్గా కంప్యూటర్ సైన్స్లో కూడా వెళ్తున్నారని విన్నాను. అలాగే బొల్లా శ్రీకాంత్ గారు అని ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయన ఎంటర్‌ప్రెన్యూర్, ఆయన బ్లైండే. హైదరాబాద్లో ఆయన బొల్లా అంటే ఇండస్ట్రీస్ అని ఆయన ఉంది. ఆయన డిఫరెంట్ గ్రూపే చదివారు, కాగ్నేటివ్ సైన్స్ ఏదో చదివారు అనుకుంటా ఆయన. అలాగే ఒక్కొక్కడు రేర్గా చదువుతారు, అంటే సపోర్ట్ ఒకటి దొరకదు. అంటే ఇప్పుడు మాకు నేను ఏంటంటే సీనియర్స్ ఏం చదివారు అదే ఫాలో అయిపోయి, ఇంగ్లీష్, హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్. నాకు పెద్ద ఇంగ్లీష్ నచ్చలేదు. నేను ఫస్ట్ నేను ఏం థింక్ చేశానంటే బిఏ ఇంగ్లీష్ చదివేటప్పుడు ఏదో గ్రామర్ నాకు ఇష్టం, ఏదో నేర్చుకోలేను. బట్ అక్కడికి వెళ్ళాక ఆడ ఇది రాశాడు, ఆడ కష్టాలు ఇది చెప్పాడు, నాకైతే పెద్ద ఎక్కలేదు. అంటే ఆ ఇంగ్లీష్ కూడా ఏదో డిఫరెంట్గా ఉంటుంది, మనకు పెద్ద కూర్చుని చదివే అంత అర్థం అవ్వదు. అంటే అమెరికన్ ఇంగ్లీష్ అంటే చాలా డిఫరెంట్ స్లాంగ్స్ ఇవి ఉంటాయి దాంట్లో, వాళ్ళు రాసే విధం కూడా. అది ఒక ఇంట్రెస్ట్ లో చదవగలడు. లిటరీ ఇప్పుడు నావల్ అంటే ఆ నావల్ ఆడు దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఆ నావల్ చదివాడంటే. నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో స్టడీ ప్రకారం నాకు హర్డిల్స్. ఇంకోటి ఏంటంటే సొసైటీలో కొంచెం అందరూ యాక్సెప్ట్ చేసే విధం కొంచెం ఇదిగానే ఉంటుంది. అంటే ఒకటే అడిగి తెలియకుండా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను,
కొంతమంది అక్సెప్ట్ బాగా చేసుకుంటారు. నేను ఇప్పుడు ఏదో సెల్ వాడే అంటే వాళ్ళకి ఒక అస్టానిషింగ్ గా చూస్తారా వాడుతున్నాడు ఎలా ఉంది అది. కొంతమంది అడుగుతారు ఇది ఎలా వాడుతున్నావు అని. కొంతమంది మాట్లాడడానికి ఏదో ఫీల్ షై, దే ఫీల్ హేట్రెడ్. షై కన్నా కూడా హేట్రెడ్ ఎక్కువ ఉంటుంది, అంటే చిరాగ్గా చూడడం. ఒకటి ఏంటంటే నాకు ఆంధ్ర కంటే తమిళనాడు ఒక ఇష్టం, ఎందుకంటే నేను ఇక్కడ లేని వల్ల ఎక్స్పీరియన్స్ లేదా, లేకపోతే అక్కడ ఉన్న వల్ల నాకు బాగా ఇదని తెలియదు. కానీ అక్కడ పీపుల్ కొంచెం యాక్సెప్ట్ చేసుకుంటారు. బస్సులోనే వెళ్తున్నాను అంటే నాకు కండక్టర్ లేపేసి ఇచ్చేయమంటారు సీట్. ఈవెన్ దో ఐ క్యాన్ స్టాండ్, నేను నిల్చోగలను, బ్లైండ్ అవుట్ ప్రాబ్లం ఒకటే కదా. సో అయినా నాకు సపోర్ట్ చేసి ఆయన ఇవ్వగలరు, ఇస్తారు ఆయన. వాళ్ళు వెంటనే లేచి సీట్ ఇస్తారు. లేడీస్ కన్నా డిసేబుల్ పీపుల్ కన్నా అదొక రెస్పెక్ట్ ఉంటుంది. నాకు ఇక్కడ అంత చూడలేదు. ఆంధ్రలో మీరు ఎప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసారా చేయలేదా? ఏంటి ఈ టైప్ సిచ్యువేషన్ మీరు చెప్పింది? చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బస్సు ఎక్కుతాం వెంటనే అప్పుడు డిసేబుల్ అబ్బాయిని చూసి లెగిసినట్టు నేను ఇప్పుడు చూడలేదు. డిసేబుల్ అమ్మాయో అబ్బాయో లేచి సీట్ ఇద్దామని అన్నట్టు నేను చూడలేదు. ఇప్పుడు నాకు చాలా సార్లు అనిపించింది, మీరు కరెక్ట్ గా 1 year బ్యాక్ చూస్తే ఒక గర్భిణి మెట్రో రైల్వేలో, అదే హైదరాబాద్ లో ఎవరో కూడా సీట్ ఇవ్వలేదు. సీట్ ఇవ్వకపోతే నిండు పిల్లల్ని పట్టుకొని కింద కూర్చుంది. కొంచెం మారాలి వ్యవస్థ. మనోడు కూడా అదే చెప్తున్నాడు. అలాగే అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇంకా మనకి అవేర్నెస్ రావాలి. మనకి చదువు బాగానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉంటే అబ్రాడ్ అని వెళ్తున్నారు, మన వాళ్ళు వెళ్తున్నారు ఎక్కువ మంది US కి. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి ఇది పెరగాలి మరి ఎడ్యుకేషన్ అందరి మధ్యలో. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు మన ఇంట్లో ఒకరు చదివితే వాళ్ళందరికీ వెళ్తుంది మరి ఎడ్యుకేషన్. ఫాదర్ మదర్ చదువుకపోయినా వాళ్ళు చెప్పాలి, నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని కూడా ఈక్వల్ గా చూడాలి, అది అలా చెయ్యాలి. బట్ అది ఇంకా ఏమన్నా ఇంకా ఫుల్గా ట్రావెల్ చేయకపోవడం వలన చూడలేదా, లేకపోతే అంటే నేను చూసిన వరకు అది కొంచెం డిసేబుల్కి సపోర్ట్ ఇక్కడ తక్కువే. గవర్నమెంట్ ఇస్తుంది. జగన్ నుంచి కూడా ఇప్పుడు ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు, దాని ముందు రాజశేఖర్ రెడ్డి అందరూ పెన్షన్స్ ఇవ్వడం కానీ టూల్స్ అయ్యి ప్రకారం నాకు తెలియదు. అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు కెయిన్ అయి తీసుకుని ఉండి, కెయిన్ అంటే ఇప్పుడు మేము మాకు గైడ్ చేస్తుంది నడడానికి స్టిక్ లాగా. దాంట్లో స్మార్ట్ కెయిన్ కూడా ఉంటుంది, అంటే కొంచెం వైబ్రేషన్ వస్తుంది ఏదైనా హర్డల్స్ ఉంటాయి ముందు అలాగే. అయితే మిమ్మల్ని ఇంకొక సెకండ్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. ఫేవరెట్ లీడర్ ఎవరు? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి తమిళ పాలిటిక్స్ చూసావు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రలో ఉంటున్నావు కాబట్టి నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తమిళ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ మన భూమి అందువల్ల అన్ని ఫాలో చేసి ఉన్నాయి. ఇండియాకి ఎక్కువ ఫాలో చేసి ఉన్నా. ఇప్పుడు కూడా నాకు లోకల్లో ఈ పొలిటికల్ అరిసుకోవడాలు చిరాకు చూస్తాను. మనకు నచ్చిన లీడర్ కొంచెం చీరప్ చెత్త, అది ఓకే, అపోజిషన్ అరిస్తే అలా ఉంటాయి. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ సెకండ్ చదివినప్పుడు చంద్రబాబు నాయుడు బాగా ఇది. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు కదా పార్టీ, అప్పుడంతా బాగా పార్టీ వచ్చేస్తుంది ఒక ఇది. అప్పుడు అది ఎంతో 18 seats ఎంతో వచ్చినది వేరే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అదే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాగా 2014 అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ అనుకున్నాను ఎందుకు పవన్ అదే సినిమాలో ఆయన మంచి ఇది ఉంది, పాలిటిక్స్ లో ఎందుకు అంటే అప్పుడు అంత తెలియదు మనకి. ఆయన 2008 నుంచి ఉన్నాను, మనకి అంత పాలిటిక్స్ లో అప్పుడు పట్టించుకోవడం తెలియదు మనకి, అంత ఏం తెలుసు టీవీలో ఇది చూడడం. అప్పటి నుంచి యాక్టివ్ లో ఉన్నారు, ఇప్పుడు తెలుస్తుంది మనకి అది. ప్రజారాజ్యం దాంట్లో ఆయన ఇది చేసేవారు, యువరాజ్యం. ఆ తర్వాత ఆయన 2014 జనసేన, అప్పుడు కొంచెం అలాగా ఆయన ఫేవరెట్ లీడర్ గా అయ్యారు. 2019 సెక్రటరీగా నుంచి రాలేదు, అప్పుడు కొంచెం ఇదైంది. అప్పుడు అంటే కొంచెం ఆయన స్పీచ్ లో కొంచెం ఎప్పటికీ డిఫరెన్స్. ఇప్పుడు బాగా రీచ్ అయిపోయింది మరి, జనాలకు ఎక్కేసింది ఒక మొత్తులాగా. అప్పుడు ఏంటంటే ఆయన ఉన్న కోయిలేషన్ చేసిన పార్టీ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో వచ్చి కొంతమందికి యూత్ ఎక్కుతుంది. కానీ ఇప్పుడైనా కలవడం ఇది బీజేపీ కానీ ఇటువైపు టీడీపీ కానీ మెయిన్ ఆయన ఫేవరెట్ లీడర్ నచ్చడానికి కారణం ఏంటంటే మెయిన్ ఆయన కానీ చూసుకోలేదు. ఆయన ఏదో సీఎం అయిపోవాలని మన ఒక స్టేట్ లో మార్చాలనుకున్నారు అంతే, సంథింగ్. అందుకే ఆయన ఇదంతా వదులుకుని టీడీపీతో కోalition చేయడం, బీజేపీతో కోalition చేయడం. సీజ్ ద షిప్ అన్నారు కదా, అప్పుడు నీకు ఏమనిపించింది?
పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు కదా, ఎవరిని? అదే మొన్న కాకినాడలో జరిగినప్పుడు స్మగ్లింగ్ జరుగుతుంది అన్నారు కదా, అప్పుడు సీజ్ ద షిప్ అన్నప్పుడు మన పాలిటిక్స్, మన స్టేట్ పాలిటిక్స్ లో ఇంత ఫాస్ట్ గా ఒకే ఒక్కడు సినిమా లాగా సీజ్ చేసుకుంటా పోవడం, నాకు అదంతా ఒక సినిమా స్ట్రైక్ అయింది. మీకు అలా అనిపించింది? అంటే ఏంటంటే ఇక ఆంధ్రాలో ఆగట్లేదు పవనిజం అంటారు కదా మన యూత్ అంతా. మహారాష్ట్ర వరకు పక్కన పోయింది అది. నేను అనుకోలేదు మహారాష్ట్ర సైడ్ సెటిల్ అయినా తెలుగు వాళ్ళు ఏం పెద్ద ఇది చూపిస్తారని. బట్ మహారాష్ట్రలో ఇంపాక్ట్ వచ్చింది. పవన్ గారు ఇప్పుడు అరౌండ్ 6 కాన్స్టిట్యూన్సీ ఆయన ట్రావెల్ చేశారు. సోలాపూర్ అరౌండ్ అదే బోర్డర్ తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ లో ఉన్న కొన్ని కాన్స్టిట్యూన్సీస్ కానీ 6లో 5 వచ్చేసింది. ఒకటి వచ్చేది వాళ్ళ కోట, అది కాంగ్రెస్ కోట, అది ఎప్పటి నుంచో. అవును, అందువల్ల అది రాలేదు. కానీ అరౌండ్ 5 ఆ 5 కూడా మిగతా దానికి రిజల్ట్ అయిన అరౌండ్ 20-25 సీట్స్ బాగానే వచ్చినాయి మహారాష్ట్రలో బీజేపీ. అదేంటి ఫుల్ వచ్చేసినా అన్నారు కదా, 100% స్ట్రైక్ రేట్ ఇది మహారాష్ట్ర. 100% అదే ఈయన చేసినవి అన్నీ వచ్చేసినాయి. అవును, తెలంగాణలో అవ్వలేదు అంటున్నారా? తెలంగాణలో ఇంకా రావాలి మరి. రావాలా అంటే ఇప్పుడు స్టేట్ పార్టీతోనే ఉండిపోకూడదు. నేషనల్ పార్టీ అవ్వాలంటే 2 or 3 states లో ఉండాలి. మీకు పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఇష్టమా, పిఎం అవడం ఇష్టమా? సీఎం బెటర్ అంటే చీఫ్ మినిస్టర్. పిఎం చెప్పలేం, అంటే ఎవరు ఎలా ఉంటుందని తెలియదు, టైం లేదు, ఎప్పుడు ఎమోజ్ అవుతారని తెలియదు. ఏంటంటే సౌత్ నుంచి పిఎం మన క్యాండిడేట్ అవుతే బానే ఉంటది. మరి ఇప్పుడు సౌత్ లో ఒకరు అయ్యారు కదా, నరసింహారావు అయ్యారు. నరసింహారావు గారు ఆయన మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎకనామిక్ గా. అలాగే మిగతా తమిళనాడుకి ఒకసారి ఛాన్స్ వచ్చింది కామరాజర్కి. ఆయన ఏమన్నారంటే నాట్ వాంట్ టు బి కింగ్, ఐ వాంట్ టు బి కింగ్ మేకర్ అని నేరో ఫ్యామిలీని ఆయన పోషించారు. ఎవరు? ఐ డోంట్ వాంట్ టు సే లైక్ దట్. అంటే కామరాజర్ అంటే తమిళ, ఆయన తమిళనాడు నాడార్ కమ్యూనిటీకి చెందిన ఆయన. అంటే నాడార్ అంటే ఓబీసీ కేటగిరీలోకి వస్తుంది అనుకుంటా. అంత బాగానే మంచి లీడర్ ఆయన. అంటే ఆయన అక్కడ మధ్య ఉన్నవు స్కూల్కి ఒకసారి ఆయన నార్మల్గా తిరిగేవారండి, అంత సింప్లిసిటీగా ఉండేవారు ఆయన. అలా వెళ్తా ఎందుకు బాబు స్కూల్కి వెళ్ళలేదంటే, నువ్వు స్కూల్కి వెళ్తే ఫుడ్ పెడతావా అన్నారు. ఏంటి ఇలా అబ్బాయి ఇలా అంటున్నాడు అంటే అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే వెళ్ళే పావర్టీలో ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఏదో పని చేసుకుంటే వాళ్ళకి ఏదో ఫుడ్ దొరుకుతాయి ఆ పూట. అంటే 1960s అంటే అలాగే ఉంది మనకి. అరౌండ్ 2014 కూడా అలా ఉండేది. మీకు ఏదో అనుకోవచ్చు ఇప్పుడు 14 నుంచి డెవలప్ అయింది, బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ. డెవలప్ చేసింది మనం చెప్పాలంతే. ఇప్పుడు మనకే అరౌండ్ మనం చూస్తున్నాం, నేను 9th చదువుతున్నాను ఇప్పుడు మోడీ గారు గెలిచినప్పుడు 2014. అప్పుడు నాకు పెద్ద తెలియదు. కాంగ్రెస్ అప్పుడు కరప్షన్ చేసిందని మా అన్నయ్య చెప్తా ఉండేవాడు, మా డాడీ. అప్పుడు బీజేపీ సపోర్ట్, అప్పుడు సెంట్రల్ లెవెల్లో బీజేపీకి వెళ్ళాలి 2014లో మోడీ గారికి వెళ్ళాలని ఆయన చెప్పి అన్నప్పుడు ఇదిగా అనిపించింది, ఏదో డెవలప్ చేస్తారు. చేశారు, ఎందుకంటే మనం కళ్ళ ముందే చూస్తా ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా డిజిటల్ పేమెంట్ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు అప్పుడు, దాన్ని చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చక్కగా ఇప్పుడు సెల్ పట్టుకుని మనం పే చేస్తున్నాం కదా, ఫోన్ పే. అది మనం ఓకే చదువుకున్నాం, మనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ట్రైబల్ అంటారు మార్కెట్ పెట్టుకుంటారు సంత, వాళ్ళు ఫోన్ పే వాడుతున్నారు. అది ఎలా వెళ్ళింది? టెక్నాలజీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారు మాకు డైరెక్ట్ గా క్యాష్ అంటే మళ్ళీ బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి చెప్పి అర్థం అవ్వదు, వాళ్ళ మీద చిరాకు పడి ఒక్కొక్కసారి మేనేజర్ అంటే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు మళ్ళీ ఒకరిని పెట్టి ఫామ్ ఫిల్అప్ చేసి అలా ఉండేది కదా. వచ్చిన అమౌంట్ అంతా బ్యాంకులో వేసుకుని మళ్ళీ తీసుకుని. ఇప్పుడు ఏంటంటే ఫోన్ పేలో వెళ్ళడం వల్ల కొంచెం. అలాగే ఇంకోటి చెప్పాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు MGNRE అని ఒక ఇది ఉంటుంది, గవర్నమెంట్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ ముందు నుంచి వచ్చింది, అలా వెళ్తుంది ప్రెసెంట్ గా. అదేంటంటే డైలీ ఎంత వర్క్ చేస్తారు లేబర్, రోజుకి ఎంత ఉంటుంది 1000 రూపాయలు అలాగా. అదేంటంటే ఇంతకు ముందు ఇప్పుడు మనం ఎవరి దగ్గర చేసాం వాళ్ళకి వచ్చేది, వాళ్ళ నుంచి అలా పంచాయతీకి వెళ్ళి కట్ అయ్యి మధ్యలో జరిగి. ఇప్పుడు ఏంటంటే నీకు అకౌంట్ అనుకో, ఇప్పుడు నీకు గవర్నమెంట్ పిలుస్తున్నాడు, నువ్వు ఇలాగో ట్రైనింగ్ రా, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ వేస్తున్నావు, ట్రైనింగ్ రా, నువ్వు ఇది నేర్చుకోవచ్చు, నీకు స్టైఫండ్ ఎంత ఇస్తున్నాడు అంటే మనం వెళ్తాం. అదేంటంటే మనకి డైరెక్ట్ మనకు అకౌంట్ క్రియేట్ చేయమంటున్నాడు, మనకు అకౌంట్ లోనే పడిపోతుంది. అది బెస్ట్ థింగ్. అది ఇంకొక డౌట్ ఉంది. ఇప్పుడు డిజేబుల్ కేటగిరీకి అన్ని కేటగిరీలకి 1% ఇస్తారా, అదే రిజర్వేషన్, లేకపోతే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి ఇస్తారా? అంటే 2016 రూల్స్ ప్రకారం, అంటే డిసేబుల్ యాక్ట్ 2016 యాక్చువల్గా డిసేబుల్ పీపుల్కి 4%
రిజర్వేషన్. ఆ 4% లో ఒక్కొక్కరికి 1%. అంటే బ్లైండ్ లో 3-4 కేటగిరీలు ఉంటాయి. నాది టోటలీ బ్లైండ్, లో బ్లైండ్నెస్. అలాగే లో అంటే టోటలీ బ్లైండ్ నాది. అలాగే దాంట్లో లో విషన్ ఉంటుంది, పార్షియలీ ఒకటి ఉంటుంది. డిఫర్ నాకు ఏది తెలియదు, కనిపించదు. కొంతమందికి కొంచెం ఇమేజ్ గుర్తుపెట్టగలరు. ఇప్పుడు నా పక్కన ఉన్నప్పుడు వంశీ కూర్చున్నాడు కదా, వంశీ అని వాళ్ళకి ఫేస్ చెప్పగలరు. కొంతమంది ఏంటంటే చదవగలరు కానీ అంతగా ట్రావెల్ అయ్యారు. కొంతమందికి నైట్లో తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ ఉంటారు, ఒక అబ్బాయి ఏమో నైట్లో తెలిసేది, ఆ నైట్లో మమ్మల్ని గైడ్ చేసేవాడు హాస్టల్లో. ఇంకో అబ్బాయి డే టైంలో గైడ్ చేసేవాడు. ఆ నైట్ తెలిసిన అబ్బాయికి డే టైంలో తెలియదు. ఆ అబ్బాయి అలా బాడీ అయినా తెక్కుంటే వెళ్ళిపోయాడు. అలా ఉండేది. అలాగే మాకు అందరికీ కలిపి ఒకే ఒక పర్సెంటేజ్. అంటే ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయి, 100లో ఒకరు. అది ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్కలా ఉంటాయి రిజర్వేషన్. అంటే వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ అని అంటారు. అంటే ఇప్పుడు కొన్ని జాబ్స్కి ఎలా అంటే డైరెక్ట్గా డిసేబుల్డ్ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతాం. డిసేబుల్కి ఇన్ని పోస్ట్, ఇప్పుడు 100 పోస్టులు జాబ్ ఇస్తున్నాడు, దాంట్లో 4 పోస్టులు తగులుతాయి. ఆ 4లో మాకోటి, మాలో ఎవరో ఒకరికి వెళ్తాయి మార్క్ ఎవరికి ఉందో. అది బ్లైండ్ కావచ్చు, లేకపోతే పార్షియలీ, లేకపోతే లో విషన్, వాళ్ళకి ఎవరో ఒకరికి వెళ్ళచ్చు. లేకపోతే అప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఏ డిమాండ్ ఉందో, సపోజ్ ఇప్పుడు లో విషన్ వాళ్ళు కొన్ని దాంట్లో వాళ్ళకి యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు మాకంటే సాఫ్ట్వేర్ అయ్యాలి సెపరేట్గా జాబ్స్, లేకపోతే ఎంబీడీఏ. ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్తాం, బ్యాంక్లో ఇప్పుడు కంప్యూటర్లో చేస్తూ ఉంటారు కదా ఫీడ్ చేసేది. దానికి సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ లేదంటే ఇప్పుడు నాకంటే కొంచెం కళ్ళు తెలిసి అబ్బాయికి ఇచ్చేస్తారు. ఇంక మరి అంటే అబ్బాయి మౌస్ చేయగలరు కాబట్టి. సపోజ్ నా మార్కులు బాగున్నాయి, నాకు అక్కడ ఫెసిలిటీ ఉంది, జాబ్ సాఫ్ట్వేర్ ఉందంటే నాకు ఇచ్చేస్తారు. కొన్నిట్లో ఏంటంటే కేటగిరీ వైస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ కేటగిరీ, జనరల్ అంటే అందరూ వస్తారు, ఎవరున్నా రావచ్చు మార్క్ ఉంటాయి. కానీ ఆ మార్క్ హిమాలయాలా ఉంటాయి, కొంచెం 100కి 80 అలా ఉంటాయి, 100కి 90 కూడా ఉండొచ్చు. నాకు లాస్ట్ క్వశ్చన్, పాలిటిక్స్ ఉన్నాయి కదా, పాలిటిక్స్ లో మనం ఇంకా ఏమేమి చేంజెస్ చేస్తే బాగుంటుంది? అకార్డింగ్ టు యువర్ వ్యూ పాలిటిక్స్ ఇంకా ఫ్యూచర్లో ఎలా డెవలప్ అవ్వాలి? ఎంత చేంజ్ అయితే మళ్ళీ మన ఇండియా బాగుపడుద్ది? పాస్ట్ నా చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అనే ఉంది. ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీ అని రాలేదు. అసలు ఒక 3 lines లో చెప్పగలరా? ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే 2047లో అవుతుంది. 2047 అంటే మోడీ గారి ప్లాన్ అది, 100 years లో చేయాలని. అది గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు మోడీ గారి తర్వాత సపోజ్ వేరే ఎవరైనా వచ్చినా అదే పాత్రలో వెళ్తా అవుతుంది. బీజేపీ వచ్చినా సరే, లేకపోతే వేరే ఏదైనా పార్టీస్ వస్తున్నాయి అంటే మన వాళ్ళకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పాలింత ఇష్టం ఉంటుంది. మళ్ళీ కొత్త వాళ్ళని సపోజ్ వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడే బీజేపీ తగ్గినాయి, వాళ్ళు అనుకున్న సీట్స్ రాలేదు, 245 వచ్చి మన వీళ్ళందరినీ కలుపుకున్నారు. బీహార్ నితీష్ కుమార్ని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అదే ఇది కంటిన్యూ చేశారంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఫ్రీ బీసీ వస్తున్నాయి, దాని తగ్గట్టు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీడియోస్ ఉంటున్నారు, వాళ్ళకి లోన్ ఇస్తాం మీకు ఏం పెట్టుకోవాలనుకున్న కుట్టు ఇది పెట్టుకో ఏమంటారు అదే టైలరింగ్ లేకపోతే షాప్ పెట్టుకుని మీకు అంటే లోన్ ఇస్తా ఉంటున్నారు. అంటే మీరు నాకు చూపించాలి, దానివల్ల నేను కరెక్ట్ టైంకి లోన్ కట్టేయగలను, నాకు ఎంత వస్తుంది అని నాకు షూరిటీ ఇస్తే అది ఇస్తున్నారు కరెక్ట్. అప్పుడు ఏమవుద్ది, మనకి ఒక జాబ్ అష్యూరెన్స్ ఉంటుంది, మనం చేస్తాం, గవర్నమెంట్ మనకి లోన్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ 5 lakhs అని ఇస్తున్నారు ముద్ర యోజన. అది మన 5 lakhs వాళ్ళకి ఇచ్చిన టైం ముందే మనం పే చేసేస్తుంటే మనకి మళ్ళీ బ్యాంక్ ఎంకరేజ్ చేస్తుంది, 10 lakhs వరకు ఇస్తున్నారు. లేడీస్ కి అందరికీ ఉంది, మనకు కూడా ఏదన్నా స్టార్ట్అప్స్ పెట్టుకోవాలన్నా కానీ ఆ స్టార్ట్అప్ వలన మనం ఏం బెనిఫిట్ ఇస్తాం, మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం ఇలాంటి కరెక్ట్గా చూపించాలి. అన్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆకాష్ ఇప్పటికే టచ్ లో ఉన్నాడా? టచ్ అంటే లేడా, చిన్నప్పుడు అంతే చైల్డ్హుడ్. సరే అయితే ఈ వీడియో ఆకాష్ కి చేరేలా నేను చేస్తాను. చెన్నైలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ కాలేజ్ లో చదివాడు? సేమ్ ఎవరు? ఆకాష్. సైటెడ్ కాదు, సైటెడా? నైబరా. ఓకే, ఇక్కడతో అయితే వీడియో ముగిస్తున్నాను. ఒకసారి మనోడు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని తమిళ్లో చెప్తాడు, తమిళ్లో చెప్పు ఒకసారి. எல்லாரும் వంశీ కుంపట్ల యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ பண்ணுங்க, లైక్ షేర్ కమెంట్ అని సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు. అలాగే మన వ్యూవర్స్ అందరూ మన వీడియోస్ని తప్పక చూడండి. నేను కూడా
ఒక్కొక్క మంచి మంచి కాంటెంట్స్తో అయితే వస్తాను మీ ముందుకి. ఈ రోజుకైతే ఈ వీడియో ఎండ్ అనమాట. ఉంటాను. జై హింద్. ఒకసారి జై హింద్ చెప్పనా? జై హింద్. ఓకే.